వివిధ నియోజకవర్గాల నుంచి మల్కాజ్గిరి మరియు గోషామాల్ మరి అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి కూడా వివిధ పదవులు చేపట్టినటువంటి వాళ్ళందరూ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు విజిట్ చేసిన పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు అన్న పరశురామ్ రెడ్డి గారికి, అదేవిధంగా నా తోటి మిత్రులు గోషామైల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మహేందర్ గారికి, అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్ చీఫ్ జనరల్ సెక్రటరీ చామకర సుధాకర్ రెడ్డి గారికి, గ్రేట్ హైదరాబాద్ నాయకులు మురుగేష్ గారికి, నిరంజన్ గారికి, అన్వర్ గారికి, యువ నాయకులు జగన్కి, అదే నా తోటి ఉన్న ఇక్కడ అందరు గ్రేట్ హైదరాబాద్ పేరు పేరున నాయకులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 13 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలంగాణ బిడ్డగా తెలంగాణ సాధన పోరాటానికి ప్రతి ఒక్కరం కూడా ముందుకొచ్చి ఉద్యమం నడిపిన సంగతి మనందరికీ తెలుసు. ఇంత పెద్ద గొప్ప ఉద్యమం నడిపించిన వ్యక్తి, ఆ ఏకైక వ్యక్తి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అండదండలతోటి ఈరోజు మనం అందరం కూడా ఈ స్థాయికి ఉద్యమంని తీసుకొచ్చినాం. ఈరోజు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమంలో మనం పనిచేసినామంటే మన జన్మ ధన్యమైందని ఒక విధంగా మనం అనుకోవాలని చెప్పి అందరం మేము తెలియజేస్తాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని ఒక పవిత్రమైన ప్రజల ఉద్యమం, ఆ ఉద్యమానికి మనము బాసటగా నిలిచిన అవకాశం భగవంతుడు మనకిచ్చిండు. ఆ విధంగానే మనం అందరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో విధంగా పోరాటం తెలంగాణ సాధించుకున్నామని చెప్పి ఈ సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు 1000 మంది బిడ్డలు తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలు అర్పేయడమే కాకుండా వాళ్ళ ఆశయాన్ని వాళ్ళ ఆశల నిర్మాణంతో తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు మనం కాపాడుతూ వచ్చినాం. అలాంటి ఉద్యమాన్ని మరొక్కసారి మన హైదరాబాద్ అడ్డం పెట్టుకొని మనకు తెలంగాణ రానియకుంటే ఏ విధంగా అన్ని పార్టీ నాయకులు ఆందోళనతో ఒక్కటై అడ్డుకుంటున్నారో కూడా మనం అందరం చూస్తా ఉన్నాం. నేను ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం అందరం కూడా హైదరాబాద్ బిడ్డలం, ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే చనిపోతాం. ఆ విధంగానే హైదరాబాద్ ని కాపాడుకునే బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. హైదరాబాద్ అనేది ఎవరి సొత్తు కాదు, హైదరాబాద్ మనది. ఆ మనది అనే భావనని, ఆ మనది అనే మాటని ఉద్యమం రూపంలో మరొక్కసారి తెలియజేయడానికైనా మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ తరఫున సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఆంధ్ర పార్టీ నాయకుల కింద మేము పనిచేయము. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ. మా అందరి ఆదర్శం నాయకులు కేసీఆర్ గారని ఒక గొప్ప మనసుతోటి ఈరోజు మన పార్టీలోకి చేరడం చాలా నేను అభినందిస్తూ, సోదరులు రవి యాదవ్ గారిని మన పార్టీకి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా వాళ్ళకు ఒక సరి అయిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో పదవి అనేది ఒక బాధ్యత తప్ప ఇంకేది కాదు అని చెప్పి సందర్భం మేము మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో పదవి అంటే తెలంగాణ బిడ్డల్ని కాపాడే బాధ్యత, తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించే బాధ్యత అని చెప్పి మరొక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా నేను కూడా వివరిస్తున్నానంటే నేను అదృష్టంగా భావిస్తూ, ఆ విధంగా ఒక సైనికుల్లాగా నేను మీతోటి